తర్వాత నన్ను అభినందిస్తూ కౌగులించుకున్న ఫోటో. అదయ్యా రాజకీయం అంటే. వ్యక్తిగతంగా తీసుకోకూడదు కదా. నేను పొలిటికల్ అనాలిసిస్ చేశాను. నేను ఇప్పటిదాకా ఆనంది కూడా చెప్తాను. ఇప్పుడు నన్ను అన్నాడు కనుక ఇంకా బండి సంజయ్ ఓటమికి ఈటల రాజేందర్ కృషి చేయలేదా? కాదని చెప్పమనండి. రాజేందర్ బండి సంజయ్ ఓడిపోవాలని ఈటల రాజేందర్ అనుకోలేదా? చెప్పమనండి. అలా ఎలా అనుకుంటారు సార్? 100% చెప్తాను. మీరు కాదని చెప్పమనండి. బీజేపీ వాళ్ళని అడగండి కరీంనగర్లో ఎవరికైనా. కరీంనగర్లో మరి నిజమే కదా, అందరూ తెలుసు కదా ఇది. కారణం సార్ ఎందుకు? కారణం ఏంటంటే ఆయన పోటీ కదా, ఈయనకు రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ, కేంద్ర మంత్రి పదవికి పోటీ కదా. ఓకే, మీరు అందరికీ తెలుసు కదండి బండి సంజయ్కి ఈటల రాజేందర్కు పడదని. ఇప్పుడు అదే సేమ్ కరీంనగర్ అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్లో హుజూరాబాద్ ఉంటుంది. మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీసుకోండి. మీ మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లో బండి సంజయ్కి ఎంత మెజార్టీ వచ్చింది, ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ వచ్చింది లెక్కలు తీయండి. మీరు గూగుల్లో కొట్టండి వస్తాయి. ఇవి ఎవరు చెప్తారని మాకు తెలియదు. మాకు ఇవన్నీ నేను ఇంకా మాట్లాడలేదు. పొలిటికల్ అనాలిసిస్ కూడా నాకు తెలిసిన వాటిలో కొద్ది మాత్రం మాట్లాడతాను. బండి సంజయ్ ఓటమికి ఈటల రాజేందర్ కృషి చేశాడు. ఇది నా రాజకీయ ఆరోపణ, విశ్లేషణ. కాదని చెప్పమనండి. కిషన్ రెడ్డి గెలవాలని ఈటల రాజేందర్ కోరుకున్నాడా? ధర్మపురి అరవింద్ గెలవాలని ఈటల రాజేందర్ కోరుకున్నాడా? నిజమా కాదో చెప్పమనండి. కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్ మంచి మిత్రుడు కదా. కొండా విశ్వేశ్వర గెలవాలని ఆకాంక్షిస్తూ ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో పంపించమంటే ఈటల రాజేందర్ పంపించలేదని ఆరోపణ బీజేపీలో. నాకేం తెలుసు, బీజేపీ వాళ్ళే చెప్తున్న విషయం. నిజంగా కాదో అవునో ఉంటే మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిపించండి అని పిలిపించారు. ఎందుకు? కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రత్యర్థి రంజిత్ రెడ్డి ఈటల రాజేందర్కు మంచి మిత్రుడు, బిజినెస్ పార్ట్నరు. ఇవన్నీ తెలియదా అని మాకు నేను నోరిపితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే నాకు ప్రతి రాజకీయ పార్టీలో జరిగే ప్రతి విషయము తెలుసు నాకు. కానీ ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే పరిమితులు తెలిసి మాట్లాడతాను. కానీ నన్ను పట్టుకొని రేవంత్ రెడ్డిని ఏదో నేను గొప్ప భుజాలు ఎత్తుకున్నా అన్నాడు కనుక నేను ఈ మేరకు మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే ఈ మేరకు కూడా ఎప్పుడన్నా మాట్లాడినా. నేను ఈటల రాజేందర్ పైన ఈ విశ్లేషణ ఎప్పుడు చేయలేదు కదా. కానీ రియాలిటీ కదా, నాకు తెలియదా? నాకేది అందరూ తెలుసు. మీరు కరీంనగర్లో ఏ స్ట్రింగ్ అని అడిగినా చెప్తారండి. ఇది ఏ బీజేపీ కార్యకర్తని అడిగినా చెప్తాడు. సో అందువల్ల ఇవన్నీ మనకందరూ తెలుసు కదా. ఈటల రాజేందర్ సొంతగా పార్టీ పెట్టుకోవాలని అనుకోలేదా? కాంగ్రెస్లో చేరాలని ఆలోచించలేదా? తప్పనిసరి బీజేపీలో ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు బీజేపీలో అడుగుతున్న ప్రశ్నలు అవే. ఒకటి, ఈటల రాజేందర్ బీజేపీలోనే ఉంటాడన్న నమ్మకం ఆ పార్టీ నాయకత్వానికి కలగడం లేదు. ఆర్ఎస్ఎస్ ఈటల రాజేందర్ నియామకాన్ని వ్యతిరేకిస్తోంది. ఇది నా రాజకీయ విశ్లేషణ. కాదంటే ఆర్ఎస్ఎస్ క్లారిఫికేషన్ ఇవ్వమన్నాడు ఆర్ఎస్ఎస్ తరఫున ప్రతినిధిని. మాకు అలాంటిది ఏమి లేదని అయిపోతుంది. అది నమ్ముతారు, నమ్మకపోతే నమ్మరు. అఫీషియల్గా ఇస్తే ఇప్పుడు మీరు వెళ్ళి బీజేపీ నాయకులు అడగండి, నాగేశ్వర్ చెప్పే విశ్లేషణ రైటా రాంగా అని. నేను ఓపెన్ చెప్తున్నా, రాజకీయ విశ్లేషకుడిగా ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావడానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. లేకపోతే కాకపోయేవాడు ఎప్పుడో అయ్యేవాడు కదా. ఇప్పుడు ఎందుకు ఆగింది? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్, అయినను ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు రామచంద్రరావు పేరు వస్తుంది? ఎందుకు మనోహర్ రెడ్డి పేరు వస్తుంది? ఇదంతా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించడం వల్లనే కదా. ఎందుకు వ్యతిరేకిస్తే ఆర్ఎస్ఎస్ నమ్మకం లేదు. ఈటల రాజేందర్ బీజేపీలో ఉంటాడా లేడా నమ్మకం లేదు. తర్వాత ఈ బీజేపీలోనూ ఇంకో అనుమానం కూడా చెప్తాను నేను. ఏమన్నాడు ఈటల రాజేందర్? కేసీఆర్ బండారాన్ని బయట పెడతా బిడ్డ అని కూడా వచ్చిండు. అవునా కదా? మరి ఏ బండారం బయట పెట్టినా చెప్పండి. ఇప్పటికీ బీజేపీలో చేరాక, బీఆర్ఎస్ను వదిలాక కేసీఆర్కి సంబంధించిన ఏ కుంభకోణం బయట పెట్టాడు ఈటల రాజేందర్? నాకు చెప్పమని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇదే బీజేపీలో అడుగుతున్నారు ఇప్పుడు ఈటల రాజేందర్ను. నేను అడగడం కాదు, ఇవన్నీ నాకెక్కడికి వెళ్ళి వస్తాయి? పొలిటికల్ ప్రాసెస్ నుంచి వస్తాయి కదా. రాజకీయ విశ్లేషకుడికి, పొలిటికల్ జర్నలిస్ట్కు సోర్సెస్ పొలిటికల్ సోర్సెస్, వేరే సోర్సెస్ ఉండవు కదా. ఇది నిజం కదా. మీరు కేసీఆర్కు సంబంధించిన, కేసీఆర్తో అనేక ఏళ్ళు ఉన్నాడు కదా, మంత్రిగా ఉన్నాడు కదా, అత్యంత సన్నిహితంగా ఉన్నాడు కదా. కేసీఆర్ వ్యవహారాలన్నీ ఈటల రాజేందర్ తెలుసనే బీజేపీ నమ్మి పట్టు తీసుకున్నది కదా. మరి ఇంతవరకు కేసీఆర్ బండారాన్ని బయట పెడతాను ఈటల రాజేందర్ అన్నాడా లేదా? మీరు పాత వీడియోలు చూడండి. మరి ఏ బండారం బయట పెట్టాడు చెప్పండి. ఏ కేసీఆర్ కుంభకోణాన్ని ఇప్పటి వరకు ఈటల రాజేందర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయటపెట్టిండు చెప్పమని. మీరు ఈటల రాజేందర్ భూముల గురించి బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కలెక్టర్ ఈటల రాజేందర్ భూమి మీదకి వచ్చాడు. ఇంతవరకు ఈటల రాజేందర్ పైన బీఆర్ఎస్ నాయకుల విమర్శలు చెప్పండి, నాకు చూపెట్టండి. ఇప్పుడు కేటీఆర్ బండి సంజయ్ పైన, కిషన్ రెడ్డి పైన గట్టిగా మాట్లాడతారు. ఈటల రాజేందర్ మీద మాట్లాడింది చూపెట్టండి నాకు. మీరు గమనించండి ఎక్కడన్నా. ఇది బీజేపీలో అనుమానాలకు కారణం అవుతుంది. ఇది నేను రాజకీయంగా విశ్లేషిస్తున్నా. నా తప్ప కేసీఆర్ బండారాన్ని ఈటల రాజేందర్ బయట పెడతలేడు. ఈటల రాజేందర్ను కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తలేరు.
బీఆర్ఎస్ నాయకులంతా బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు బండి సంజయ్ని? ఎందుకు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఈటల రాజేందర్ని టార్గెట్ చేయడం లేదు? ఈ ప్రశ్న బీజేపీలో అడుగుతున్నారు. ఇది మార్చుకుంటే రాజేందర్ లాభం, నా మీద పడితే వస్తుందండి. సో నాకు పేదల గురించి తెలియదు, పేదల గురించి నాకు తెలియకపోదు కదా. నేను 10,000 మందితో 2014 ముందు రాష్ట్ర విభజనకు ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ధర్నా చేస్తే టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఈటల రాజేందర్ వచ్చి నేను నిరాహార దీక్షలో కూర్చుని నాకు పూలదండేసి నాగేశ్వర్ పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నాం, రానున్నది మన తెలంగాణ ప్రభుత్వం, మేమందరినీ రెగ్యులరైజ్ చేస్తాం అన్నాడా లేదా? మరి ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రి